ప్రేక్షకులందరికీ స్వాగతం. నా పేరు స్వామి వెంకటేష్. ఈరోజు నేను ప్రముఖంగా అందిస్తున్నటువంటి విషయము అంటే ఒక గృహానికి ఖాళీ స్థలాలు విడిచేటువంటి వాస్తు ప్రకారము ఖాళీ స్థలాలు విడిచేటువంటి సరి అయినటువంటి విధానం గురించి మీకు ఈరోజు పూర్తి క్లియర్గా నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే చాలామంది ఖాళీ స్థలాలు వదిలేటువంటి విషయాలలో చాలా తప్పులు చేస్తూ ఉన్నారు. ఎటువైపు మనం ఖాళీ స్థలం ఎక్కువగా ఉంటే మనల్ని అది నష్టపరుస్తుంది, ఎటువైపు మనం ఖాళీ స్థలం ఎక్కువగా విడిస్తే అది మనల్ని అభివృద్ధి బాట పట్టిస్తుంది అనేటువంటి అంశాన్ని ఈరోజు పూర్తి క్లారిటీగా మీకు అంటే చాలామందికి అర్థమయ్యే రీతిలో ప్రతి ఒక్కరికి కూడా సామాన్య మధ్యతరగతి ప్రజలందరికీ కూడా ఇంత సులువుగా అర్థమయ్యే రీతిలో మీకు నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. చాలామంది కన్ఫ్యూజ్గా చెప్తున్నారు. చాలామంది నన్ను కామెంట్ రూపంలో కానీ లేదా పర్సనల్ వాట్సాప్ మెసేజ్ ద్వారా కానీ అడగడం జరుగుతూ ఉంది. సార్, మా ఇంటికి పలాని దిక్కులో ఖాళీ స్థలం ఉంది, ఇది మాకు ఇబ్బంది చేస్తుందా? దీనిని మనం ఏ విధంగా అంటే మనకు వాస్తుకు అనుకూలంగా మార్చుకోవాలి, ఏ విధమైనటువంటి నష్టాలు రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అని నన్ను చాలామంది వాట్సాప్ మెసేజ్ ద్వారా అడుగుతూ ఉన్నారు. కాబట్టి వారందరికీ కూడా ఈ వీడియో సులువుగా అర్థమయ్యే రీతిలో నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను. వారందరికీ కూడా ఈ వీడియో ఉపయోగపడుతుందని నేను తెలియజేస్తూ ఉన్నాను. ఒక గృహాన్ని వాస్తుకు అనుకూలంగా మార్చుకోవడము అంటే ఆ స్థలంలో మనము నిర్మాణం చేపట్టేటువంటి గృహమే కాదు, ఆ ఇంటి చుట్టూ వదిలేటువంటి ఖాళీ స్థలాల ప్రభావం కూడా చాలా ఉంటుంది. ఎందుకంటే చాలా వరకు ఇళ్లలో అంటే మనము వాస్తుకు అనుకూలంగా ఆ గృహాన్ని చాలా మంది నిర్మించుకుంటారు. లోపల నిర్మించేటువంటి నిర్మాణాలన్నీ కూడా కరెక్ట్గా ఉన్న ఇంటి చుట్టూ వదిలేటువంటి ఖాళీ స్థలాల ప్రభావం అనేది తప్పుగా వదిలినా కానీ లేదా మనం ఇంటిని నిర్మించుకున్న తర్వాత మన ఇంటికి పైభాగాన తీసుకునేటువంటి స్థలాలు కానీ మనల్ని నష్టపరుస్తూ ఉంటాయి. ఎక్కడ మనం ఖాళీ స్థలాలు వదలాలి, ఎక్కడ మనం ఖాళీ స్థలాలు కొనుగోలు చేయకూడదు అనేటువంటి విషయాన్ని మీకు చాలా క్లారిటీగా తెలియజేసే ప్రయత్నం చేస్తాను. ఈ వీడియోలోకి మనం వెళ్తే మీకు క్లారిటీగా అర్థమవుతుంది. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మీరు చూడండి, మీకు క్లియర్గా చెప్పే ప్రయత్నం నేను చేస్తాను. చూడండి, ఏ ఇంటికైనా సరే ఈ విధంగా ఒక గృహం ఉన్నట్లయితే ఇది నార్త్, ఈస్ట్, సౌత్, వెస్ట్ ఈ విధమైనటువంటి గృహం మీకు ఉంటే ఇది 90 డిగ్రీ ఈస్ట్, 0 డిగ్రీ నార్త్ ఉంటుంది. ఇది మనము శుద్ధ ప్రాచిలో ఉన్నటువంటి గృహంగా కంపాస్కు అనుగుణంగా ఉన్నటువంటి గృహంగా మనం చెప్పడం జరుగుతూ ఉంటుంది. చూడండి, ఈ విధంగా ఉన్నప్పుడు ఎప్పుడైనా సరే మనము అన్నిటికంటే తక్కువగా ఖాళీ స్థలము దక్షిణం వైపు, పడమర వైపు 2, 3 ఉత్తరము, 4 తూర్పు, అన్నిటికంటే 1 అడుగు, 2 అడుగులు, 3 అడుగులు, 4 అడుగులు అంటే అన్నిటికంటే ఎక్కువ వదలవలసినటువంటి స్థానము తూర్పు, తక్కువగా వదలవలసినటువంటి స్థానము దక్షిణము. చాలామంది కాంపౌండ్ వాల్ నిర్మాణం లేకుండా ఈ ఇంటినే దక్షిణ మరియు పడమర హద్దులుగా చేసి నిర్మాణం చేస్తూ ఉంటారు. మరి ఈ విధంగా మనం చేయవచ్చా అంటే ఖచ్చితంగా పిశాచ స్థానము అంటూ ఒక అర్ధడుగు అంటే ఒక 6 ఇంచుల మేర అయినా సరే మనము ఖచ్చితంగా వదిలి గృహాన్ని నిర్మాణం చేసుకున్నప్పుడు మాత్రమే మనకు కరెక్ట్గా ఉంటుంది. టోటల్ మన స్థలానికి మొత్తం కూడా ఎప్పుడైనా సరే మన ఇంటిని నైరుతి భాగంలో మాత్రమే నిర్మించాలి. అదే నేను చెప్పేటువంటి సిద్ధాంతం. ఎందుకంటే వాస్తు ప్రకారం ఒక గృహం మారాలి అన్నా ఎప్పుడైనా సరే తూర్పు, ఉత్తరాలు ఖాళీ స్థలాలు ఎక్కువగా ఉన్నప్పుడు మాత్రమే మనకు అనుకూలిస్తాయి. చాలామంది గృహాలు నిర్మించిన తర్వాత మేము మా ఇంటికి తూర్పు వైపు ఖాళీ స్థలం ఉంది, మేము కొనుగోలు చేస్తున్నాం, మా ఇంటికి ఉత్తరం వైపు ఖాళీ స్థలం ఉంది, మేము కొనుగోలు చేయాలనుకుంటున్నాం, మరి మేము ఇది తీసుకోవచ్చా అని నన్ను అడుగుతున్నారు. నిరభ్యంతరంగా తూర్పు మరియు ఉత్తరాలలో ఉండేటువంటి ఖాళీ స్థలాలు మీ ఇంటికి ఏవైతే ఉంటాయో మీరు కొనుగోలు చేయవచ్చు, వాటిని వాడుకోవచ్చు, ఎలాంటి ఇబ్బంది లేదు. ఇది మనకు మంచి మెరుగైనటువంటి ఫలితాలని ఇస్తుంది. దీనివల్ల ఎలాంటి సమస్యలు మనకు ఉండవు. ఎప్పుడైతే మీరు గృహం నిర్మించిన తర్వాత మీ గృహానికి పడమర వైపు కానీ దక్షిణం వైపు కానీ ఉండేటువంటి స్థలాలు మీరు కొనుగోలు చేశారా, అది మిమ్మల్ని తీవ్రంగా ఇబ్బందుల పాలే చేస్తుంది. ఎందుకంటే మీరు కొనుగోలు చేసినటువంటి దక్షిణ పడమర స్థలాలు ఏవైతే ఉన్నాయో మీ ఇంటికి పైభాగాన దక్షిణ ఖాళీ స్థలాన్ని పెంచుతాయి, పడమర ఖాళీ స్థలాన్ని కూడా పెంచుతాయి. ఎట్టి పరిస్థితుల్లో మీ ఇంటి నిర్మాణం చేపట్టిన తర్వాత ఈ విధమైనటువంటి కొనుగోలు అనేటువంటిది ఉండకూడదు. ఎందుకంటే మీరు గృహము ఒకవేళ మీరు ఇంటి నిర్మాణం చేపడుతున్నారు, ఒకవేళ సపోజ్ ఇది మీ గృహము,
ఈ గృహానికి పడమర వైపు ఖాళీ స్థలం ఉంది. అంటే మీకు అది అనువుగా ఉంది. మేము అది తీసుకోవాలని మీరు భావించినట్లయితే, ఈ గృహ నిర్మాణంలో భాగంగానే టోటల్ ఈ గృహాన్ని అంటే ప్లానింగ్ అనేది పూర్తిగా మార్చి, ఇక్కడ మీ స్థలం ఎంతైతే వస్తుందో, ఈ స్థలం పూర్తిగా అంటే తూర్పు కంటే పడమర వైపు తక్కువ స్థలం వచ్చే విధంగా మీరు గృహ నిర్మాణం టోటల్ ఈ విధంగా చేయవలసి ఉంటుంది. ఈ ఇంటిని అంటిపెట్టి పూర్తిగా పెంచుకోవచ్చు. ఒకవేళ ఈ ఇంటికి స్లాబ్ వేసినా సరే, మీరు పెంచుకోవాలే తప్ప ఖాళీ స్థలాన్ని కొనుగోలు చేసి ఈ విధంగా ఖాళీగా అయితే ఎట్టి పరిస్థితుల్లో పెట్టవద్దు. ఎప్పుడైనా సరే మీకు తూర్పు కంటే పడమర ఖాళీ స్థలం ఇంటి నిర్మాణం చేపట్టినా సరే ఇంకా ఎక్కువగా ఉంది అని మీరు భావిస్తే, మీరు ఖచ్చితంగా ఇక్కడి కంటే ఇక్కడ తక్కువగా వదిలి ఖాళీ స్థలం అనేది కాంపౌండ్ వాల్ నిర్మాణం చేసుకున్నట్లయితే ఈ టోటల్ ఇంటికి కాంపౌండ్ వాల్ నిర్మాణం చేసుకున్నట్లయితే, మనకు ఈ ఖాళీ ప్రదేశాల దోషం అంటకుండా మనం చేసుకోవచ్చు. దానివల్ల ఎలాంటి ఇబ్బంది లేదు. కాంపౌండ్ వాల్ నిర్మాణం మనకు ఎప్పుడూ కూడా వాస్తు దోషాలు రాకుండా మనకు శ్రీరామ రక్షగా నిలబడుతుంది అని నేను చెబుతూ ఉంటాను. కాబట్టి ఖాళీ స్థలాలు ఎప్పుడైనా సరే సాధ్యమైనంత వరకు తూర్పు మరియు ఉత్తరం వైపు ఉన్నటువంటి స్థలాలను మీరు తీసుకోండి. పడమర, దక్షిణ ఖాళీ స్థలాలు ఎప్పుడైతే మీరు తీసుకుంటారో ఖచ్చితంగా వాటిని పూర్తిగా పెంచుకొని మీ ఇంటిని పూర్తిగా పెంచుకొని ఖాళీ స్థలాలు అనేటువంటివి తగ్గించి మీరు నిర్మాణం చేపట్టుకోవడం ద్వారా మాత్రమే మీకు అది అనుకూలంగా మారుతుంది తప్ప, ఈ విధంగా దక్షిణ పడమర ఖాళీ స్థలాలు మీరు కొని విడిచిపెట్టినట్లయితే మీ ఇంటికి ఖాళీ స్థలాల పెంపు అనేది విపరీతంగా మారి పూర్తిగా ఆర్థికంగా మిమ్మల్ని నష్టపరుస్తున్నాయి. పూర్తిగా ఆరోగ్యపరంగా ఆ ఇంటి ఎదుగుదల అనేటువంటిది సంక్షోభంలో కూరుకుపోయేదానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. అలాంటి వారికి ఎలాంటి ప్రయోజనాలు ఉండడం లేదు. కాబట్టి మీరు గృహ నిర్మాణం చేపట్టిన తర్వాత అయినా సరే ఈ ఇంటికి కాంపౌండ్ వాల్ అనేది ఖచ్చితంగా నిర్మాణం చేసుకోవాలి. మీరు ఇంటిని అంటిపెట్టి ఖాళీ స్థలాన్ని పెంచుకొని ఈ విధంగా ఇంటిని కూడా మీరు ఎక్స్టెన్షన్ పెంచుకున్న తర్వాత కూడా ఖాళీ స్థలం ఎక్కువగా ఉంది అని మీరు భావిస్తే, ఆ ఖాళీ స్థలానికి ఖచ్చితంగా ఒక కాంపౌండ్ వాల్ నిర్మాణం చేసుకొని ఉత్తరం కంటే దక్షిణం వైపు ఉన్నటువంటి ఖాళీ స్థలం తక్కువగా పెట్టుకొని మీ ఇంటికి కాంపౌండ్ వాల్ నిర్మాణం చేసుకోండి. ఇక్కడ ఖాళీ స్థలం మిగిలినా సరే మీకు ఎలాంటి దోషము ఉండదు. దానివల్ల మీకు మంచి ఫలితాలే ఉంటాయి. కాంపౌండ్ వాల్ నిర్మాణం ఎందుకు చేస్తాము అంటే, ఖాళీ స్థలాల దుష్ప్రభావం అనేది మన గృహం మీద ఉండకుండా, పక్కింటి వారి వాస్తు దోషాలు మనకు అంటకుండా, పూర్తి వాస్తు దోషాలకు మనకు ఒక రక్షగా నిలబడేటువంటిది కాంపౌండ్ వాల్ అని చెబుతూ ఉంటాం. ఖచ్చితంగా ఈ కాంపౌండ్ వాల్ ప్రతి గృహానికి ఉండి తీరాలి. పక్కింటి వారి వాస్తు దోషాలే కాదు, ఖాళీ స్థలాల ప్రభావం కూడా మన ఇంటి మీద పడకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా మన ఇంటి చుట్టూ కాంపౌండ్ వాల్ అనేది నిర్మాణం కంపల్సరీ తప్పదు. కాబట్టి ఈ విధమైనటువంటి నిర్మాణాలు అంతేకాదు, మనము దక్షిణ మరియు పడమర హద్దులనే చేసి ఇంటి నిర్మాణం చేపడితే ఈ పక్కింటి వారు కనుక ఎలాంటి గోతులు తీసినా సరే, అంటే పడమర వైపు వారికి తూర్పు ఆగ్నేయం అవుతుంది. ఇక్కడ గొయ్యి తీస్తే మీకు ఇది నైరుతి అవుతుంది, పశ్చిమ నైరుతి అవుతుంది. ఉత్తర వాయువ్యం విడిచిపెట్టి వీరు ఇక్కడ అంటే గోతులు తీస్తే సెప్టిక్ ట్యాంక్ లాంటి గొయ్యలు తీసినప్పుడు మీ ఇంటికి ఇది దక్షిణ నైరుతిలో గొయ్యిగా మారి మిమ్మల్ని తీవ్రంగా నష్టపరచడమే కాదు, నైరుతి దోషాలు అనేటువంటివి ఖచ్చితంగా కలుగజేస్తాయి. నైరుతి దోషాలు అంటే ఆ ఇంట్లో యాక్సిడెంట్లు, మరణాలు, అంటే పడమర నైరుతి మగవారి పైన, దక్షిణ నైరుతి ఆడవారి పైన ఇలాంటి సంభవాలు, అంటే ఇలాంటి పూర్తిగా మనల్ని నష్టపరిచేటువంటి దోషాలు ఏవైతే ఉంటాయో నైరుతి దోషాలు అని చెబుతూ ఉంటాం. ఈ విధమైనటువంటి మనం హద్దులుగా నిర్మాణం చేసేటప్పుడు మన ఇంటి పక్క ఎవరి అయినా ఖాళీ స్థలాలు ఉన్నప్పుడు మాత్రమే మనం హద్దులనే చేసి కట్టుకోవచ్చు. ఒకవేళ పక్కింటి వారు కాంపౌండ్ వాల్ నిర్మాణం చేపట్టకపోయినా, మీరు కాంపౌండ్ వాల్ నిర్మాణం చేపట్టకపోయినా ఇది ఏ విధమైనటువంటి దోషాలకు కారణమవుతాయి అంటే నైరుతి దోషాలకే కారణమవుతున్నాయి. కాబట్టి వీటి విషయాల్లో మనం చాలా జాగ్రత్త తీసుకోవాల్సినటువంటి అవసరం కూడా చాలా వరకు ఉంటుంది. కాబట్టి ఈ విధమైనటువంటి ఖాళీ స్థలాలు మనం తీసుకునే ముందర జాగ్రత్తగా 1కి 2 సార్లు ఆలోచన చేసి సెకండ్ ఒపీనియన్ తీసుకున్న తర్వాత మాత్రమే మీరు ఖాళీ స్థలాలు తీసుకోండి. లేకపోతే మీరు నష్టపోతారు అని నేను చెప్తూ ఉంటాను. ఖాళీ స్థలాలు ఎప్పుడైనా సరే ఉత్తరము మరియు
తూర్పు మరియు ఉత్తరాల వైపు మాత్రమే తీసుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లో పడమర దక్షిణం వైపు ఖాళీ స్థలాలు తీసుకున్నట్లయితే మీరు ఇబ్బందుల పాలవుతారు. వీటిని మళ్ళా మనం అంటే రెమెడీగా పరిష్కరించుకోవాలంటే చాలా ఖర్చుతో కూడుకున్నటువంటి అంశంగా ఉంటుంది. కాబట్టి మనం జాగ్రత్త పడాలని నేను చెప్తూ ఉంటాను. మనము ఇప్పుడు చెప్పినటువంటి ఈ విషయాలన్నీ కూడా 90 డిగ్రీ ఉన్నప్పుడు, నార్త్ 0 డిగ్రీ ఉన్నప్పుడు అని మీరు గమనించండి. ఎందుకంటే మన ఇల్లు డిగ్రీలు తిరిగిన తర్వాత ఖాళీ స్థలాలు విడిచేటువంటి విధానం కూడా పూర్తిగా మారిపోతూ ఉంది. నా ఇది వరకు వీడియోలలో పూర్తిగా క్లారిటీగా వాటి గురించి కూడా వివరించడం జరిగింది. కాబట్టి ఆ వీడియోలను కూడా మీరు చూసి మీకు ఏవైనా సరే అనుమానాలు ఉంటే మీరు రెక్టిఫై చేసుకుంటారని భావిస్తూ, నా పేరు స్వామి వెంకటేష్, వాస్తు జీవనం. నమస్కారం.